మన మైకులు తెచ్చి పెట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నాయుడుపేట ఆరాధ్య దేవత శ్రీ పోలేరమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఏదైతే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన జనసేన అధ్యక్షులు ప్రజలందరి ఆరాధ్య నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చిన్న అనారోగ్య కారణంగా చిన్న శస్త్రచికిత్స చేసుకొని విశ్రాంతిలో ఉన్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా కోలుకొని తిరిగి ప్రజల మధ్యకి రావాలి, జన సైనికుల్ని ముందుండి నడిపించాలని ప్రత్యేక పూజలు నిర్వహించి ఈరోజు మన నాయుడుపేట శ్రీ పోలేరమ్మ వారిని మేమందరం కూడా జనసేన నాయకులు అందరం కూడా ప్రార్థించడం జరిగింది. కేవలం జనసేన నాయకులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మా అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఆరోగ్యంగా వచ్చి ఆయన విధుల్లో పాల్గొనాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే తాండా ప్రజలకి డోలీ నుంచి విడుదల కల్పించారు మన పవన్ కళ్యాణ్ గారు. ఎంతో మంది కానిస్టేబుల్ నుంచి క్రికెటర్ వరకు, వీధి బడిలో చదివే పిల్లల వరకు కోరిన ప్రతి ఒక్కరికి గంటల వ్యవధిలో రోడ్లని ఆయన శాంక్షన్ చేసి నిర్మించి అందించడం జరిగింది. అదేవిధంగా ఆయన నిర్వహిస్తున్న ప్రతి శాఖని సమర్థవంతంగా నిర్వహించి ప్రజలందరి గుండెల్లో చోటు సంపాదించుకున్న మన పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా తిరిగి రావాలి, మన అందరినీ ముందుండి నడిపించి ముందు మరెన్నో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి ఈ రోజు మన నాయుడుపేట పోలేరమ్మని మేమందరం కూడా ప్రార్థించడం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఎల్లవేళలా ఉంటాయని చెప్పేసి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు, నాయుడుపేట ప్రజలందరూ కూడా పేరు పేరు అందరూ కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం అమ్మవారిని, పోలేరమ్మవారిని ప్రార్థిస్తున్న అమ్మా తల్లి, మా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యాలతో ఉండి తిరిగి మా మధ్యకు వచ్చి మన రాష్ట్రాన్ని, మన రాష్ట్ర ప్రజల్ని, జనసేన నాయకుల్ని, వీర మహిళల్ని అందరినీ కూడా ముందుండి ఆయన నడిపించాలి. ప్రజలందరి మంచి కోరుకునే మా పవన్ కళ్యాణ్ గారు బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నా తల్లి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.